దేవా నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొద్దు. ఎప్పుడు మన మొర ఆలకిస్తాడు? ఎప్పుడు మన ప్రార్థనకి ఆయన చెవియొక్కుతాడు? మనం ప్రతిసారి ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ మన ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థన లేదు. ఉందంటారా? మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె కాక రహస్యమందున్న నీ గదిలోనికి వెళ్ళి తలుపు గడియలు పెట్టుకుని రహస్యమందున్న నీ తండ్రికి విజ్ఞాపన చేయు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన వాక్యాన్ని చదువుకున్నాం. ఉందా లేదా వాక్యం? ఉంది. ఎందుకు రహస్యంగా వెళ్ళి నిన్ను ప్రార్థన చేయమని దేవుడు అడిగాడు తెలుసా? మీకు పబ్లిక్ లో మీరు ప్రార్థన చేయగలరా? మీరు చేసిన తప్పు పబ్లిక్ లో ఒప్పుకోగలరా? ఒప్పుకోలేదు. ఈ పబ్లిక్ లో నేను చేసిన తప్పు ఒప్పుకుంటానా? అయ్యా నేను ఇప్పుడే ఈ క్షణం మంది ఆమెతో గొడవ వచ్చింది ఆయన అని ఒప్పుకోగలుగుతాను. ఇప్పుడే ఈ క్షణం మంది మనకు సహోదరిని కొట్టు వచ్చాను ఆయన అని ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడే నేను పాపము చేసి వచ్చాను తండ్రి అని ఈ పబ్లిక్ లో దేవుని మందిరంలో మనం ప్రార్థన చేయలేం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విధమైన ప్రార్థన చేస్తామో దేవునికి చాలా ఇష్టమైనదే. కానీ నీ పక్కన తోటి సహోదరుల దగ్గర నువ్వు చాలా వీక్ అయిపోతావు, బలహీనపరచబడతావు. ఆ సహోదరులు ఏమంటారంటే, గొప్ప చెప్తున్నావు లేదు, ఇప్పుడే కదా పాపం చేసి వచ్చావు, మళ్ళీ పాపం చేసి వస్తున్నావు, మళ్ళీ ప్రార్థనకి చాలా ఆడంబరంగా చేస్తున్నావు అని ఆమెను మనం లోకుగా చూస్తాం, చీప్గా చూస్తాం. కనుక దేవుడు ఏమంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాక రహస్యమున్న నీ గదిలోకి పోయి ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రతి తప్పును ఖచ్చితంగా ఒప్పుకుంటావు. ఒక అతను ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు, నీకు తెలుసు. ఒప్పుకోట్లా, పాపం చేసేసాడు. సామాన్యమైన స్థితిలో ఉన్నవాడు, నిషేధించబడిన రాయికి మూలకి తలరాయిగా ఎదిగిన వాడు, రాజుగా నియమించబడిన వాడు, గొప్పవాడైన తర్వాత రాజ్య పరిపాలన విడిచిపెట్టి మేడ మీద పరిచారములు చేస్తూ ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసి ఆమెతో పాపము చేసి రాజరికం చేస్తూ ఉంటూ దైవ సన్నిధికి వచ్చి దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకోకుండా ప్రార్థన మీద ప్రార్థన చేసేస్తూనే ఉన్నాడు. ప్రార్థన ఫలించట్లేదు. కుమార్తె జబ్బు పడింది, ఆమె జబ్బు నయం కావట్లేదు, 7 దినములు అయిపోయింది, మరణించింది. అయినా భోజనం మానేశాడు. నీలో ఒప్పుకునే ప్రార్థన లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే, నువ్వు ఉపవాసాలున్న వ్యర్థమే. నీ పాపానికి ఖచ్చితంగా ఒప్పుకో, శక్తి లోపము లేకుండా ఒప్పుకో. ప్రభువా నేను పాపము చేశాను అని ఒప్పుకోగలిగినప్పుడే నీ ప్రార్థన ఆయన వింటాడు. ఈ స్థలం వద్ద చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచెను, నా చెవులు దానిని వింటాయమ్మా, వినవా? వింటాయి. కానీ కనీసం అంతరాత్మలో సరే నువ్వు చేసే ప్రతి తప్పుని ఒప్పుకొని ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని మందిరంలో పూర్ణ హృదయంతో ప్రార్థించమంటాం, పూర్ణ హృదయంతో పాట పాడమంటాం, పూర్ణ హృదయంతో ఆరాధనలో జీవించమంటాం. కారణం ఏంటి తెలుసా? పూర్ణ హృదయంతో ఉండగలిగినప్పుడే నీ మన దేవుడు వింటాడు. పరిపూర్ణమైన హృదయం కలిగి నువ్వు జీవించగలిగినప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు సగ హృదయం పెట్టుకొని చేద్దామా మానేద్దామా, వద్దామా రామా, ఉందామా వద్దా అనుకునే జీవితం జీవిస్తే నులివెచ్చని జీవితంగా ఉంటావు. నువ్వు ఎలా ఉండాలంట? ఉంటే వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. నులివెచ్చని జీవితం జీవించావా అది నీకే ప్రమాదకరం. హల్లెలూయా. కనుక మన ప్రార్థన వినాలన్నా, మన మాటలు వినాలన్నా మనం ఎలా ఉండాలంట? శక్తి లోపము లేకుండా జీవించాలి. హల్లెలూయా. ప్రసంగి గారితో మాట్లాడుతున్న మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయము ప్రసంగి. సొలొమోనుకు అద్భుతమైన పేరు ఉంది, మీకు తెలుసా అండి? సొలొమోను రాజు గారికి ఒక పేరుంది. నాతాను ప్రవక్త పెట్టిన పేరు మీకు తెలుసా? ఎవరికి తెలుసు? చేతులంతండి. ప్రసంగిలోని సొలొమోను రాజు గారి పేరు కూడా ఉంది, చెప్పగలరా? సొలొమోను రాజు గారి పేరు ఎవరికి తెలీదా? దావీదు గారు పెట్టిన పేరు సొలొమోను రాజు గారు. నాతాను ప్రవక్త పెట్టిన పేరు యెదిద్యా. ఆయన పేరు యెదిద్యా. దేవుడికి ఇష్టమైన వాడే. అతను రాసిన గ్రంథాలు ఏంటంట? సామెతల గ్రంథము, పరమగీతాలు, ప్రసంగి, 3 కూడా ఆయన రాసిన గ్రంథాలు. చదివమ్మా. 9వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు.
పోయి సంతోషముగా నీ అన్నము తినుము ఉల్లాసముగా మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమును ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఈ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు. నీ భార్యతో సుఖించుము. ఈ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. నీ బ్రతుకునందు కష్టపడి చేసుకున్న దాని ఎంతటిని అది నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు మనం ఎక్కడ పోతాం? చదవండి సార్, మీరు చదివిన పక్కన వినిపించండి. ఆయన చదివి మీకు వినిపిస్తారు. ఎక్కడికి వెళ్తాం? దేనికి? ఎందుకు పాతాల్లో అక్కడికి వెళ్తాం? చెప్పండి. మనలో లోపాలు కనిపిస్తున్నాయి. ముందు నీవు పోవు పరలోక రాజ్యం అని లేదు, నువ్వు పోవు స్వర్గం అని లేదు. ముందు నీవు పోవు పాతాల లోకములకు అయిపోయి చదవాలా? ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఉందా మనకి జ్ఞానం? ఎందుకని మనలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. వెతికి తీస్తే చాలా, తవ్వుకుంటే 99 తిడుకుంటూ రాను. అమ్మా చదివితే 99 దొరుకుతాయి. నూరది దేవుడు పూర్తి తీసేటప్పుడు కదా. కనుక మనం చేసే పనిలో, మనం ప్రవర్తించే ప్రవర్తనలో, మనం మాట్లాడే మాటల్లో, మనం చేసే ప్రార్థనలో, మనం నడిచే మార్గంలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవి మనమే గమనించుకోవాలి. అవి గమనించినందుకే దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంటుంది. వాక్యముతో ఉదక స్నానం చేయాలట లేఖనంలో రాయబడి ఉంది. వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి అంటే దేవుని నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో, వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో, నువ్వు పరిశుద్ధముగా తయారు చేయటకు దేవుడు ఇష్టపడదు. నిన్ను నన్ను ఆయన రాజ్యానికి లేదా ఆయన మార్గానికి నడిపించుకోవడానికి ఇష్టపడతాడు. కొన్ని విషయంలో నేను ఉంటానని, మరికొన్ని విషయంలో నేను ఉండను అన్నావు అనుకో, అది కొంతవరకు నీ రాజ్యం పరిగణం. నిన్న సహోదరు చెప్పాడు, మోషే గారు వెళ్ళారు, అక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఆగిపోయారు. దేవుడు అందరినీ కూడా ఈ 6,70,000 మంది, ఎంతమంది? 6,70,1,730 మందిని ఎక్కడికి? అక్కవారికి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టారు అన్నమాట. ఇప్పుడు మీరు వెళ్ళండి. దేవుడు ఎంతవరకు నడిపిస్తాడు? మనం బ్రతికినంతవరకు నడిపిస్తున్నాడు. మీరు చెబితే మీరు తింటారు, మీ చేతులు కష్టమని చదివిస్తారు. కానీ రాజ్యానికి వెళ్ళడానికి ఎవరు బాధ్యత? మనకు అప్పచెప్పేదండి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరి మీద ఉంది రెస్పాన్సిబిలిటీ? మన మీద ఉంది. ఆ బాధ్యత మందే. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయన రాజ్యాన్ని మనం చూడాలన్నా, దేవుడు నువ్వు చూడాలన్నా, నేను చూడాలన్నా, మన ప్రవర్తన సరిగా ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యోర్దాను నదిలో ఉన్నాం. యోర్దాను దాటాలి. ఇప్పుడు మనం దాటేయడానికి ప్రయత్నం బోర్డు చేస్తున్నాం. కానీ మనలో చాలా శక్తి లోపాలు కనిపిస్తున్నాయి. లోపాలు ఎత్తుకోవట్లేదు. మనం వేరే వాళ్ళ లోపాలు ఎత్తుకుంటాం. నీ కంటిలో ఉన్న నలుసుని చూడక, నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడక ఎదుటివారు నా కంటిలో నలుసుని చూస్తున్నాం. పెద్ద పెద్ద సాగుతున్న గులివెంద గింజంట, గులివెంద పూస, దానికి వెనకాలన్న మచ్చను చూసుకోలేదు. అమ్మా, ఎదుటివారు మచ్చలు ఎదుగుతూ ఉంటారు. చూసారా ఈ మాట ఎంత అద్భుతంగా రాశారో? నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడకుండా ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసుని చూస్తాము. లోపం కాదా కదా? ఇలా చాలా ఎదుర్కొంటూ పోతే చాలా లోపాలు మనలో కనిపిస్తుంటాయి. ఈ లోపాలన్నీ ఎప్పుడు మనం సరి చేసుకోవాలి తెలుసండి? ఇప్పుడు అనుదినము సరి చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. విశ్రాంతి దినం ఆచరిస్తూ సరి చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. ప్రభు బలం తీసుకొని ఇంకా పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో మనం ప్రభు బలం తీసుకోవాలి. తీసుకున్న మరుక్షణమే ఆ సమస్తమును విడిచిపెట్టి ఆలోచన కలిగి ఉండాలి.
లేదు తీసుకొని మళ్ళీ నువ్వు యథావిధిగా జీవించగలిగితే నువ్వు మళ్ళీ అనేక మార్లు పాపం చేసిన వాడు అవుతావు. లూకాసు వార్త 22:19 ఇందాక మనం చదువుకున్న ఒక వాక్యం చూడండి. నిజంగా ఆ కొరింథీ పత్రికలో వాక్యం పౌలు గారు మాట్లాడారు. యోహాను సువార్త 6:52 ప్రభు మాట్లాడారు. ఇక్కడ లూకాసు వార్త 22:19 కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి. ఆ పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టకై ఆయన్ని దేనికోసం జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవట మనకు ఆశీర్వాదం. చూడండి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందు విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఎలాగ జ్ఞాపకం చేసుకోవాలి, అసలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనం పోల్చుకున్నాం. మన పక్కింటి పిల్లలు బాగా చదివితే, మన పిల్లలు బాగా చదివితే మన పక్కింటి తల్లి ఏమంటారు తెలుసా? ఆ పిల్లలు చూసుకుని నువ్వు నేర్చుకో అని చెప్తారు. కారణం ఏంటి? ఆ పిల్ల బాగా చదువుతుంది, ఆ బిడ్డ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది, ప్రవర్తన విషయంలో ఖచ్చితంగా జీవిస్తుంది, కనుక ఆమెను చూసి నేర్చుకోవాలి. యేసుప్రభు ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పటి నుంచి జ్ఞాపకం కదా? ఆయన బాల్యము నుంచి ఆయన నడకని జ్ఞాపకం చేసుకో. బాల్యం నుంచి ఆయన ప్రవర్తన జ్ఞాపకం చేసుకో. బాల్యం నుంచి ఆయన మాట్లాడే మాటలు జ్ఞాపకం చేసుకో. వయసు వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకో. సమయం దొరికినప్పుడల్లా వాడుకు చెప్పుకున్నా రాయబడిన వాడుకు చెప్పుకున్నా అంటే ఒక ఖాతా బుక్ పెట్టుకుంటారు. మీరు పెట్టుకుంటారా? ఒక కిరాణా కొడుకులు రేషన్ తెచ్చుకుంటారు. ఆ కిరాణా కొడుకులతో అతనికి మీకు ఒక పరిచయం ఏర్పడుతుంది. మీరు ఒక ఆత్మీయమైన సంబంధం ఏర్పడుతుంది. అయ్యా, మేము ఈ నెలకి డబ్బులు ఇవ్వలేము, మీ దగ్గర అరువు తీసుకుంటామండి, మీరు ఖాతా రాసుకోండి అంటారు. రాసుకుంటారు. ఖాతా రాసుకుని మొదలుపెట్టినారు. మీకు ఒక పుస్తకం తీసుకుంటారు. నమ్మకం ఉంటే, నమ్మకం లేకపోతే నాలుగు పుస్తకం కూడా తీసుకోరు. నేను పుస్తకం తీసుకున్న వాళ్ళు పుస్తకం తీసుకోవడం నేను ఎంత అడగను, ఇచ్చేది ఇచ్చే అంటారా చెప్తానంటే ఏ రోజు ఎంత వేసేది అడగను. ఆయన కూడా ఏడు కూడా ఒక నమ్మకం మీద వెళ్ళిపోతుంది మా ఇద్దరం అని చెప్పాను. అప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఏ వస్తువు కావాలన్నా పరిగెట్టే దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నాకు ఈ వస్తువు కావాలి అంటాను. ఇదేంట వాడుకు పెట్టుకున్నాకండి. పాలు వాడుకు ఉంది మీకు, రేషన్ వాడుకు ఉంది మీకు. నెల అయితే హోటల్కి వెళ్ళిపోయి రేషన్ తెచ్చేసుకుంటారు. ఏమా తిండి కూడా వాడుకు ఉంది, 3 పూటలు ఖచ్చితంగా తినేయాలి. నిద్ర ఇంకా వాడుకుంది, ఖచ్చితంగా పడుకోవాలి రాత్రి. అదైపోతే సెల్ ఫోన్ కూడా వాడుకుందండి. ఛార్జింగ్ అయిపోయినంత వరకు, 0 పాయింట్ వచ్చినంత వరకు, మన కళ్ళు ఎర్రగా అయిపోయినంత వరకు అలాగ దాన్ని చూస్తూనే ఉంటాం. అది కూడా వాడుకుంది. లేదంటారా? మాట్లాడుకునే వాడుకుంది. సమయం దొరికితే ఖాళీగా ఉన్నాను సహోదరి రా కూర్చొని కష్టకాలు మాడుకుందామని ఇద్దరు కూర్చొని జుత్తులు పిక్కునే మాటలు వాడుకుంటుంది. అది కూడా వాడుతుంది. వాడికి నేను ఒకటే తెలిసేప్పటికి ప్రార్థన. హల్లెలూయా. వాడికి నేను ఒకటే తెలిసే మనకి విశ్రాంతి దినం ఆచరించడా. వాడికి లేదు ఒకటే మనకి ఉంది అని తెలుసా? పవిత్రంగా జీవించట. ఇలా ఎన్నో మనలో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. వాడికి చెప్పున ఆయన ప్రార్థన చేసుకోవడం మాదిరికరమైన జీవితం మనం పంచాలి. వాడికి చెప్పులు నేర్చుకో. ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన మాట్లాడే ప్రతి మాట తీరు, బాల్యం నుంచి ఆయన మరణించినంత వరకు కూడా, ఎదిగినంత వరకు ఒక జీవితం చూపించారు. 3.5 సంవత్సరాలు మరొక జీవితాన్ని చూపించారు. ఆయన సిలువలో మరణించే సమయం ఇంకా అద్భుతమైన జీవితం చూపించారు. మనకు ఒక్క దెబ్బ పడితే మాటే పడం, మనం దెబ్బ పడితే ఊరుకుంటామండి. మాట పడడానికి ఇష్టపడదు. మాట పడడానికి ఇష్టపడతారా? ఇష్టపడదు. మీకు తెలుసో తెలియదు. చెడ్డ మార్గాలు నడవడానికి దేవుడు అవసరం లేదు, మంచి మార్గాలు నడవడానికి దేవుడు కావాలి. మనం హల్లెలూయా. పాపాలు చేసి కావడం నేర్పించే అవసరం లేదు, కానీ దేవుళ్ళు నడవడానికి నేర్పించాలి. నీకు నువ్వు బాలుడిగా ఉన్నప్పటి నుంచి నేర్పించాలి. దేవుని వాక్యము అనుక్షణము నీ హృదయానికి చొరబడే విధంగా నీకు బోధించాలి. ప్రతి మాట కూడా నీ హృదయాన్ని హత్తుకునే విధంగా నీవు జీవించాలి.
మందు తాగి నేర్పుతారు మనకి చెప్పండి. ఇది నేర్పించాలి ఖచ్చితంగా. ఇది నేర్పించకపోతే మనం బ్రతకలేము. ఏ పని చేసినా అలాగే చేయాలి. నేను ఏమన్నా తెలుసా, నేను దేవుళ్ళలోకి రాను, వచ్చేను అంటే నాలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. నాలో డిఫరెంట్ గా జీవిస్తాను సేవకునిగా. అందరి సేవకులని జీవించను. నాలో ఒక ప్రత్యేకత కనపరచుకోవాలి దేవునికి. దేన్ని ఆశపడకుండా, స్వార్థం లేకుండా, ఈర్ష్య లేకుండా, అసూయ లేకుండా, శ్రమతో భారంతో కలిగిన సేవ చేస్తాను. అడుగు పెడతాను. 2016 సంవత్సరం నేను సేవ చేయడం ప్రారంభించుకున్నాను ఉదయంలో. కానీ సంవత్సరం ముందే దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏడుస్తున్నాను. 2009 సంవత్సరంలో విశాఖపట్నం, వైజాగ్ వచ్చిన నేను దేవుడిని ఎందుకు సేవ చేయలేకపోయాను ఆయన అని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇంకా చిన్న వయసు ఉంది. తల్లిని వదిలేండి, ఆయన వదిలేండి, నేను వదిలేండి. నేను ఇంకా అందరూ కూడా చిన్నవాళ్ళే. వయసు బాగా పండిపోయాడు కాదు. అమ్మా ఇక రేపు మాకు ఊరు పొమ్మంటే కాడి రమ్మంటున్న వాళ్ళు కాదు. సీఎంఆర్కి డబ్బులు ఉంటే మంచి మంచి వస్తువులు కొనుక్కొని ధరించి మనం తిరగాలనుకున్న వాళ్ళమే. కడుపు నిండా మటన్ మాంసం తెచ్చుకొని కొనుక్కొని తినాలనుకున్న వాళ్ళమే. చుట్టాలు బంధువులు పరామర్శించి ఆలకంట అందంగా ఉండాలని మేకప్లు చేసుకునే వాళ్ళ వయసే మీదంతా. కనుక ఈ వయసులో నేను చెప్తున్న మాట దేవుడు మార్గాన్ని మీరు అనుసరించి జీవించగలగాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. నీ ఇల్లు చక్క పెట్టుకోని చెప్పాడంటే ఎవరికి? ఇసుకి ఎవరు చక్క పెట్టుకో, ఈ టైం అయిపోయింది అన్నాడు. అప్పుడు ఏం చేయాలట? గోడ కట్టు మొక్కలు తిప్పుకొని ఆయన సరిదలకు వెళ్ళి ఏడుతాడు మనం పెట్టి, ప్రభువా ఇంకొక్క రోజు బ్రతకాలం ఉంది నాకు. ఒక్క రోజు ఎలాగ మాట్లాడు తెలుసండి? పూర్ణ హృదయం. అప్పుడు అది బాధ ఉన్నప్పుడే అతను పూర్ణ హృదయం. మిగతా విషయంలో పూర్ణ హృదయం రమ్మన్నా రాదు మనకి. అవుతుందా? రాదు. దావీదుకి ఎప్పుడూ పూర్ణ హృదయమే. పరవశించేవాడైనా పాటలు చూసి, దేవుని చూసి పరవశించిపోయేవాడు అన్నమాట. ఆయన ఎప్పుడు పూర్ణ హృదయంతో ఆయన పాటలు పాడుతూనే ఉండేవాడు, స్తుతిస్తూనే ఉండేవాడు. అందుకే సౌలు రాజుకి సితార వాయిద్యం తెగిపోయేది కాదట. చూడండి, పాటల్లో కూడా అద్భుతమైన కార్యం జరుగుతుంది. అందుకే ఆరాధన అద్భుతమైన కార్యం. మనలో ఉన్న దెయ్యము బయటికి పోద్దట పూర్ణ హృదయానికి వస్తే. ఇంటి మీద ఉన్న ధ్యాస పోద్ది, గొడవలు ధ్యాస పోద్ది. ప్రశాంతమైన హృదయం దేవుడు నీకు ఇస్తాడు. అదే సమయంలో దేవుడు నీతో అద్భుతమైన కార్యం చేయించుకుంటాడు. కానీ లోపము నీలోనే ఉంటది. నీ భారము యెహోవా మీద మోపుకుంటా, నీ భారము దేవుని మీద మోపుకుంటా, నేనే భరించాలి అనుకుంటావు. ఆ గుర్రం మీద కూర్చొని ఆ బరువులు నెత్తి మీద ఎత్తుకుని పోయేవాడు లాగా మనం జీవిస్తాం. నా బరువు గుర్రం మోతుంది కదా, కనుక ఈ బరువు కూడా గుర్రమే కదా మోతుందని గుర్రం మీద పెట్టాం. మన బరువును మన మీద పెట్టుకునే మోసే ప్రయత్నంలో జీవిస్తూ చింతపడుతూ ఉంటాం. ఇదే మన లోపం. దేవుడు ఎత్తిస్తున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం ప్రసంగి 11:9 ఒకసారి చదివేసుకుని వెళ్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు ఎలా ఉండాలంట? యవనస్తులు, యవనుడా నీ యవనమందు హ్యాపీగా ఎలా ఉండాలి? ఎప్పుడు నాతో కూడా పనిచేస్తున్న ఎలగుడు అంకపల్లి నుంచి వస్తుంటాడు అనమాట. రాత్రి ఫేస్బుక్ లో ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు నాకు. అని అంటాడు, అన్న నా ప్రాబ్లం కావాలి చెప్పాడు. ఇలాగా ఇన్ని బాధల్లో నేను దేవుడు పరిచయం చేస్తానంటే నా దగ్గర రీసెంట్గా వచ్చాడు మన చంద్రుడు. అన్న ఎప్పుడు హ్యాపీగా ఉండదు అన్నాడు. ఎప్పుడు సంతోషంగా మాట్లాడతావు, ఎప్పుడు చూస్తాను ముఖం మార్చుకోవడం కానీ, బాధతో ఉండడం కానీ, లేకపోతే ముఖం తిప్పి ఉండడం, ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. ఎవరితో అయినా సరే మాట్లాడదు, హ్యాపీగా మాట్లాడతావు. ఒక ఇంజనీర్తో మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతావు, మేనేజర్తో మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతావు, ఇన్ఛార్జ్తో మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతావు, అలాగే ఎవరితో మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతావు. నీ దగ్గర పని చేయాలని ఉంటున్నాను అలాగంటున్నాడు. నేను సాయంత్రం అది బొమ్మ పై తగిలితే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు బ్యాంకులోకి. అన్న నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఏదంటే నీ దగ్గర పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నువ్వు సంతోషంగా ఉంటే నీ దగ్గర 10 మంది రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండు. ఎవరుడా నీ యవన కాలం ముందు సంతోషపడు. నీ యవన కాలం ముందు నీ హృదయమును సంతుష్టిగా తినో, హ్యాపీగా గడిపే కాలాన్ని.
నీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపో. పార్క్ వెళ్తావా, బీచ్కి వెళ్తావా, అమ్మా హోటల్కి వెళ్తావా, దేనికైనా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మనం ఉండలేక చూస్తుంది. ఇంకేమో మంచి బట్టలు కొనుక్కుందంటే ఏదో విధంగా బట్ట తెచ్చుకున్నారు మన మాసం అనుకుంటే. రోజు పాస్టర్ గారు నేను మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక చీర చాలా బాగుంది, తేలికల చీర. ఆ కలర్ చూసిన చాలా ఇష్టం. ఆడెవడో ఎక్కడ వరంగల్ నుంచి ఎక్కడ వచ్చాడు, చీరలు అమ్ముతాడు రోడ్డు పక్కన. ఇప్పుడు మన పల్లా సింహాచలం గారి ఒక గ్రౌండ్ ఉంటుంది గాజువాక, మన బొమ్మల ఎదురుగా. ఇప్పుడు అక్కడ చైనా బజార్ పెట్టాడు కదా, చైనా బజార్ పెట్టాడు. అందులో అక్కడ చీరలు అమ్మేవాడు అనమాట. మంచి మంచి చీరలు తెచ్చేవాడు. ఆ చీర చూస్తే తేలిక ఎంత బాగుందంటే నాకే కొనాలనిపించింది. కానీ దాని రేటు చూస్తే గోప హాస్పిటల్ 4,800. ఆ చీర చూసి పాస్టర్ గారు మీకు చీర చాలా బాగుంటుందండి, చీర బాగా కడతారు పాస్టర్ గారు, చీర కట్టడం నేర్చుకున్న పిల్లలు వచ్చాను దగ్గరికి వచ్చి టైం నింపుతాడు. ఆ చేతిలో ఆ పాత చేతిలో ఉన్న పిల్లలు వచ్చి నాకు చీర కట్ట వదిలిన చీర కట్ట నేర్పని అనమాట. బాగా కడతాడు, చీర బాగా కట్టడం నేర్పుతుంది అనమాట. అయితే ఆ చీర చూసారండి, ఈ చీర నీకే చాలా బాగుంటుంది అమ్మా, అలాగా కూలి పదండి వెళ్దాం పదండి. ఆ పదాన్ని తీసుకెళ్ళి సంతోషంగా భార్యకు చేరుకోవాలంటే, ఇంకా భార్యకు చేరుకోవాలన్నా, ప్రేజ్ చేరుకోవాలన్నా, ప్రేజ్ బట్టలు కొనాలన్నా ఎంత ఆనందం తెలుసా మనకి. పట్ట చాలా ఆనందం. కానీ ఎక్కడ పడిపోతున్నా సంగతి తెలియదు. ఎక్కడ పడుతున్నావు? గోతులో పడుతున్నావు. లెగిసే సమయం గుర్తుందంట. నీ పర్సు ఖాళీ, నువ్వు సంపాదన ఖాళీ, నీ జీవితం ఖాళీ, నీ వయసు ఖాళీ, సమస్తం వ్యర్థం అయిపోయిన తర్వాత ఆయన ఎందుకు చేసేయను రా అని సులోమోన్ గారు రాజులో మాట్లాడతామంట. నీకు నాకు అందరికి పంచిమాలు ఎదుగుతాం, ఒకరో ఇద్దరు ఉండొచ్చేమో, ఆయనకి 1000 మంది భార్య. అంతే కదా, మహా పంచిమాలి పని యాసాలు వేస్తే ఈ ఆడపిల్లన్నా మగోడన్నా ఆ జీవితం నుంచి వచ్చిన కదా ప్రతి ఒక్కరు కదా, యవనేచ్చల నుంచి వచ్చిన కదా. తిమోతితో మాట్లాడుతున్న పౌలు, నీ యవనేచ్చల నుంచి పారిపో, విడిచిపెట్టు, లేకపోతే నువ్వు దేవునికి పనికిరావు, పరిశుద్ధంగా నువ్వు జీవించలేవు. 700 మంది ప్లస్ 300 మంది రాజుకి జ్ఞానం ఇస్తే భార్య తెచ్చుకున్నాడు. 1000 మంది భార్యలు, ఒకరు ఇద్దరు కాదు. ఇందులో 3 గ్రంథాలు చెప్తే పాపం చోటు ఎవడ పోతాడు. ఈ 3 చదువుకుంటే పాపం చోటు ఎవడ పోడు. ఈ వాక్యం చదువుకుని ఒక్కసారి బాగా ఆలోచించింది. సంతోషంగా తీసుకెళ్ళిపోయిన భార్య చీర చాలా నచ్చేసింది. కొనేది ఎలాగైనా సరే, ఏమంటే కొనేది అది చీర నచ్చింది, చీర నాకు చాలా బాగుందండి. నేను వస్తువులు అడిగినా, బంగారం అడిగా, కానీ చీర కంపల్సరీ నచ్చింది, కొనిన్నాను. నేను రేటు 4,800. నేను 2,000 1500 అనుకున్నాను. ఇంటికి వచ్చాను, పడుకుంటే రాత్రి 1 గంటలు వేసాను. ఇలా కలిసి తిరిగి ఉంది, ఎలా ఆలోచింది, ఏమి నిలబడలేదంటే అంటే నాకు చీరే కనబడుతుందండి. నాకు చీరే కనబడుతుందంట. వాళ్ళు పడుకోలే, తల చూద్దాం. మళ్ళీ 4 గంటలు వేసి మళ్ళీ తిరిగిసే ఉంది. ఏమంటే నాకు చీరే కనబడుతుందండి కళ్ళ ముందు అంటుంది. నీ పోయి కాదు చేరమని చెప్పి నాకేదో క్యాబ్ గంట మారి తెలుగు తల్లి ఉండు, ఇది ఉదయాన్ని తీసుకెళ్లి ఆ చీర కొనేద్దని చెప్పేసి అది తెల్లవారు లేచి ఆ మరుసటి డ్యూటీకి వెళ్ళి సాయంకాలం నువ్వు రెడీగా ఉన్నామని వెళ్ళిపోయి 4,800 రూపాయల చీర కొనుక్కొని తీసుకొచ్చేసాను. ఆ చీర నా భార్య 2-3 సార్లు కట్టింది. తర్వాత నా సహోదరికి మనట నీ హృదయములు సంతుష్టిగా ఉండని, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపుము. ఇదేమన్నా శక్తి లోపమైన మాటలు ఉన్నాయా? చెప్పండి. శక్తి లోపించే మాటలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చేసే పని ఏదైనా శక్తి లోపంగా లేకుండా చేయి. సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, సంతుష్టిగా తిను, సంతుష్టిగా తిరుగు. కానీ చివరిగా క్వశ్చన్ మార్క్ వేసి కింద. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు చెప్పండి. నువ్వు చేసిన ప్రతి పనికి ముందేముంటుందట? క్లాస్ డిపెండ్ ఉంటుంది మనకి. ఆయనతో కూర్చొని మాట్లాడుతాడు. బాబు ఏంటి సంగతి? ఓ నెహెమ్యా చెప్పు, ఏంటి సంగతి? ఒకటి పేరాలు తిరగెత్తునే ఉంటాడు. ఇది నేను చేయలేదండి, ఇలా నేను మాట్లాడలేదండి, ఇలాగ నేను తిట్టలేదంటే అది అబద్ధం ఆడకూడదు. యేసు ప్రభువు వారు ఒక పరిచయం దగ్గరికి అనుమతి చెప్పారు సోదరునికి.
వాళ్ళకి వెళ్ళి నువ్వు పరిచయం చేసినప్పుడు వాళ్ళు విన్నప్పుడు పర్వాలేదు, వెనకపోతే ఏం చేయమన్నారు? చెప్పండి ఏమన్నారు? కాళ్ళు ఎట్లా ఇలా ఇలా వినిపిసి వచ్చామని చెప్పారు. కాళ్ళు కంటుకున్న ధూళి కూడా ఆ తర్వాత ఇంకోటి తక్కువస్తుంది. కానీ ఎవడైతే తప్పుగా మాట్లాడాడో, ఎవడైతే చెడ్డగా ప్రవర్తించాడో, ఎవడైతే అనరాని మాట్లాడాడో ఆడికే చెప్తున్నారు ధూళికి సాక్ష్యం. మన తర్వాత ఎంతమంది తొక్కుతారంటారు ధూళి? గ్రహించారు ఎప్పుడైనా? ఆ తొక్కిన ధూళి వెంటనే ప్యాకింగ్ చేశాడా? చెప్పండి. చాలా మంది చచ్చిపోతుంటే గోదావరి అస్థికి ఇది తీసుకెళ్తారు, ఇవి ప్యాకింగ్ చేసుకొని ఈ బూడిని తీసుకెళ్లి ఆ గోదావరిలో లేకపోతే కాశ్మీర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొస్తుంటారు. ఏమా ఆ ధూళి కాదు, ఈ ధూళి ఏమా మన పాద ధూళి, మన కాల్చిన బుక్కు కాదు ధూళి, మన పాద ధూళి దులిపిన తర్వాత ఇక్కడ ఇందాక సహోదరులు వచ్చి పాట పాడారు, ఇక్కడ నేను ప్రసంగం చేస్తున్నాను, మళ్ళీ నేను వెళ్ళిపోతాను, పిల్లలు ఎవడైనా తిరుగుతుంటారు. ఆ ధూళి నా పేరు ఎందుకు చెప్పాలి? ఆ పిల్ల పేరు చెప్పచ్చు కదా, చెప్పదు కదా. చూడండి, మనం పాపం చేసినప్పుడే ఆ ధూళి కూడా తెలుస్తుంది. వెంటనే ఈ పాదాన్ని కూడా ధూళి కూడా తెలిసిపోతావు, నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని. ఈ ధూళి వచ్చి సాక్షి చెప్తాడ, అయ్యా నేను పాపం చేయలేదంటే అప్పుడు ఇద్దరు ఊరుకోను ఆయన, ఆ రోజు నువ్వు మాట్లాడిన గుర్తు ఏంటి, జ్ఞాపకం చేసుకో అని అతను చెప్పడట. ఈ ధూళి చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు ఎలాగో తెలుసా, అబ్రహామా నీ కుడి పార్శ్వని తొడ మీద కూర్చున్నా లాజరును పంపు అది అరిసే రోజు రాకముందే ఆయన క్వశ్చన్ మార్కు ప్రసంగి గంటగా ప్రవేశించారు. మనకి నీ మనసు ఇష్టాసరి తిరిగి కానీ ఒక దినమున తీర్పులోనికి చదవమ్మా తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొను, లేత వస్తువులు అభిప్రాయంలో గతించిపోవును కనుక నీ హృదయములోని వ్యాకులములను తొలగించుకొను, నీ దేవుడు చెప్పుదాన్ని తొలగించుకొను. ఏమంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు? తీర్పు మనకు ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిష్యులు లూకా సువార్త, మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వరకు వచనాలు ఉన్నాయి. నేను త్వరగా చదివి ముగించేస్తాను. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చాను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పాయము చేత ఆయన నేలాగు పట్టుకొని లోక 21 ఆచరణ చేసుకుంటూ ఒక గృహమును దర్శించారు. దర్శించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక స్త్రీ వచ్చి ఆ పస్కా పండుగ ఒక స్త్రీ వచ్చి ఆయనను గణపరిచింది. ఎలా గణపరిచిందట? అత్తరి గుడ్డుతో గణపరిచింది. ఎంతో? అత్తరి గుడ్డు వాల్యూ ఎంత? అప్పుడు ఆ కింద రాయబడి ఉన్నది. ఎంత ఉంది? 360 దేనారములు ఎంత ఉంటుంది? ఎంత? 3.5 దేనారముల కంటే ఎక్కువ. అంటే దేనారం బెహరంలో ఉంది, అంటే అరబీ దేశాల్లో దేనారం ఉంటుంది. అప్పుడు కూడా అదే అమ్మా, దేనారము 3.5 కంటే ఎక్కువ అట. 3.5 కంటే ఎక్కువ అంటే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. ఈ అత్తరు తీసుకొచ్చి ఆ పరిశుద్ధమైన దేవుని నెత్తి మీద పోసేసిందట. పోస్తే వెంటనే శిష్యులు ఎవరో తెలుసా వచ్చి కోపపడి ఈ అత్తరుని ఎందుకు నష్టపరిచావు? ఈ అత్తరు 3.5 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకి వచ్చు కదా. ఏమండి? పేదలకి ఇవ్వచ్చు కదా, అవునా కదా? పేదలకి ఇవ్వచ్చు. అత్తరు నమ్మేసి ఆ ధనము తీసుకెళ్లి పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు 1 పూట 2 పూటలో 3 పూటలో బ్రతుకుతారు. ఎందుకు వృధా చేస్తున్నావు అని తన తోటి ఉన్న ఆయన బోధ వింటున్న వారందరూ కూడా మాట్లాడుతున్నమాట. ఈరోజు నువ్వు నేను చేస్తున్న పరిచర్యకు ఆటంకం కలిగించేవారు చాలా మంది ఉండొచ్చు. మొదటిగా సాధారణే మనం ఆటంకపరుస్తారు. నువ్వెందుకు ఇలాగే చేస్తున్నావు? నీ హృదయం ఒకసారి ప్రేరణ కలుగు చేసుకోవాలి, ఆలోచించుకుంటే. మనకి 2 హృదయాలు ఉంటాయి. ఒకటి మంచిని ఆలోచిస్తుంది, రెండోది చెడ్డను ఆలోచిస్తుంది. 2 హృదయాలు గల మనుషులు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 20వ అధ్యాయం ఉంటారు. ఎవరట? అననీయ, సప్పీరా.
ఆమె దేవుడు మనకు పరిచయం చేశాడు. ఒక హృదయం గల స్త్రీ లూకాసు సువార్త 20వ అధ్యాయం. రెండు హృదయాలు గల అనే చంపేలకి బోర్డు ఆస్తి అమ్మి ఆ వెల తెచ్చి యేసు ఆ యొక్క పేతురు ఆ యొక్క పౌలు పేతురు యోహాను దగ్గరికి తీసుకొచ్చి పెట్టినప్పుడు అదే రెండు హృదయాలు ఉన్నాయట. ఒకటి సగం దాచుకుందాం, సగం దేవునికి ఇద్దాం. ఒక హృదయం కలిగిన స్త్రీ ఎక్కడుందంటే లూకాసు సువార్తలో ఉంది, భేద విధవరాలు. ఇప్పుడు ఎవరు శక్తి లోపం లేకుండా ఉన్నారు చెప్పండి? భేద విధవరాలు శక్తి లోపం లేకుండా పనిచేసింది. ఏంటంటే ఈ 2 కాసులు ఉంటే రేపు ఒక్కరోజైనా బ్రతుకుతాను, బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు, కనుక నేను దేవునికి ఇస్తేనే బెటర్ అనుకొని, దేవునికి ఇస్తేనే ఉత్తమమైన పని అనుకొని దేవుని యొక్క కానుకల పెట్టిలో వేసేసింది. మరి వేలు వేసిన వారిని దేవుడు చూశాడా? 2 కాసులు వేసిన తల్లిని చూశాడా? 2 కాసులు వేసిన తల్లిని చూశాడు. ఎందుకంటే అది పూర్ణ హృదయంతో వేసింది. ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువట. చూడండి, వేలు కాదు, అవి వేలు కాదు, 2 కాసులు. కాసులు అంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఈ రూపాయి బిళ్ళ కాదు, వెండి లేక బంగారు నాణ్యాలు అప్పుడు ఉండేవి. కాలు పెట్టేయండి. అప్పుడు నాణ్యాలు మనకు కూడా ఉండేవి, రాగి నాణ్యాలు ఉండేవి. మనకు తెలుసో తెలియదు, మనకు కూడా నాణ్యాలు ఉండేవి. అద్దన బేడ మాట్లాడుతున్నారు పిల్లలు, మీకు ఎవరికి తెలియదు, నేను చూశాను అమ్మా. అవి వేసేవారు. ఆ కాసులు 2 కూడా వేసింది, కానీ అందరికంటే ఎక్కువ వేసిందట. ఏమంటారు చెప్పండి? వేలు ఎత్తుంటే ఒళ్ళిలోని యేసు ప్రభు వారు 2 కాసులు వేసినామని ఎక్కువ అంటున్నారు. ఎలాగ ఎక్కువ అంట? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తనకు లేమిలో అంటే లేని స్థితిలో ఉంది. కలిగిన జీవనం అంటే రేపు తిన్నందుకు ఉంచుకోవలసిన దానిని కూడా నేను బ్రతికినా క్రీస్తే, చచ్చినా క్రీస్తే అని ఆమె ముందు నిర్ణయం చేసుకుంది. తర్వాత పౌలు గారు ఎట్లుంటారు అంతే కదా? ఇలా ఆలోచించుకుంటే పౌలు గారి కంటే ముందే ఉంది స్త్రీ. అంటే నేను బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే, నా దగ్గర ఏదున్నా క్రీస్తు కొరకే అని ఈమె ముందు సమర్పిస్తుంది. ఒకవేళ బహుశా పౌలు గారు ఈమె చదువుకుంటారు, అందుకే ఆయన ఆస్తిలో నమ్మేసుకున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారి పరిచర్యలో పౌలు గారు యేసు ప్రభు చూడలేదు. చూసారా? చూడలేదు. యేసు ప్రభు పరిచయం మాత్రం విన్నారు. పౌలు గారు వాళ్ళ శిష్యులు చూశారు. యేసు ప్రభు శిష్యులతో పరిచయం ఉంది, కానీ యేసు ప్రభుతో పరిచయం లేదు. కానీ ఆయన పరిచర్యలోని ఈ లూకా, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలోని యేసు ప్రభు వారు అతనితో తన సొంత నోటితో మాట్లాడిన మాటలు ఆయన చదివి ఉండొచ్చు. చదివినారు కాబట్టి ఈ పరిచయం ఏంటంటే ఇంకున్న ఆస్తి అంతా అమ్మేసుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ 10,000 రూపాయలు కారు వేసినా 70 వేస్ట్ అనమాట. దేవుడు చూసిన నీతి మంత్రులు కాదు, కనుక సమస్తమును అమ్మేసి ఆ భేద విధవరాలు తెగించారు. 2 కాసులు వేసినప్పుడు నాకు అన్నది ఏం చేసుకోవాలని చెప్పేసి బ్రతికినా క్రీస్తే చావైనా మేలే ఒక నిర్ణయం చేసుకోవాలి. అంతకంటే ముందు నిర్ణయం చేసుకున్నాయి. తల్లికి దండం పెట్టవచ్చు, ఎందుకంటే ఈమె అతను మార్గదర్శకులు అయి ఉండొచ్చు. హల్లెలూయా. ఆలోచించుకుంటే ఏమో పూర్ణ వృద్ధియం కలిగి ఉండాలి. ఏ పని చేసినా పూర్ణ వృద్ధితో చేయండి, ప్రయత్నం చేయండి. ప్రార్థించిన పూర్ణ వృద్ధితో చేయండి. దేవుడికి ఇచ్చిన పూర్ణ వృద్ధితో ఇవ్వండి. నేను నష్టపోతానేమో అని ఇవ్వకండి, ఎప్పుడు కూడా ఇవ్వకండి. ఈరోజు కూడా చాలా మంది ఒక సహోదరి మన మందిరానికి ఫస్ట్ ప్రారంభానికి 5,000 రూపాయలు కానుక ఇచ్చిన సహోదరి ఆమె. నా ప్రారంభానికి, ఈ మందిర పరిచయ ప్రారంభానికి నా తండ్రి గారిని అప్పు అడిగితే నా తండ్రి గారు ఇవ్వలేదు. ఎవరో తెలుసా? అప్పు తిరిగి ఇచ్చి, అప్పు అంటే ఇచ్చేది కదా. అప్పు అంటే అర్థమైంది, తిరిగి ఇచ్చేసేదే. నా జీతం వస్తే డాడీ మీకు వచ్చేస్తాను, తిరిగి నాకు 5,000 రూపాయలు అప్పు ఇవ్వండి, సంఘ కాపులు వస్తున్నారు, వాళ్ళు కారు బుక్ చేస్తాను, ఏరడ మీదకి తీసుకుని వెళ్ళాలంటే నా దగ్గర లేవురా అన్నాడు. 2 రోజులు ఇస్తాను, 3 రోజులు లేవనిసాడు. నేనేం చేయాలి అర్థం అవ్వట్లేదు. అయ్యో డబ్బులు కావాలి, దైవ సేవకులు వస్తున్నారు, సువార్తములు వస్తున్నారు, మా అమ్మ వస్తుంది, తీసుకెళ్ళాలి. ఎలాగో దేవుడు అనుకుంటే ఆమె ఫోన్ చేసింది, ఎలాగున్నా బాబు? బాగా ఉన్నాను. ఏం చేస్తున్నావు? నేను దేవుడి పరిచయం మొదలు పెడుతున్నాను, ప్రారంభిస్తున్నాను. నాకు పలానా డేట్ స్టూడెంట్స్ మార్చి 26వ తారీఖుని ఏ చర్చ్ యానివర్సిటీ, మార్చి 26వ తారీఖుని మన చర్చ్ యానివర్సిటీ, దేవతమ్మ గారి కూతురు బర్త్డే. ఏమా ప్రారంభిస్తున్నాను. వెంటనే అంటుంది, నేను 5,000 రూపాయలు కానుక చెప్తాను బాబా, ఆ కానుక పెట్టుకుని డబ్బులేసాను. నాన్న, తండ్రి
నా ప్రారంభమే చాలా గొప్పగా ఉంది, నా అంతం ఎలా ఉందో నాకు తెలియదు. ప్రారంభం చాలా గొప్పగా ఉంది. నేను అప్పు అడిగితే నువ్వు ధారాళంగా ఇచ్చే మనసు సరిపాటు చేసుకున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడినా, శ్రమలు పడినా, బాధలు పడినా, ఇబ్బందులు పడినా, శోధనలు మించినా సరే, తిండికి బట్టకి కొదువు లేకుండా, ఎక్కడ ఏది ప్లాన్స్ లేకుండా దేవుడు సంపూర్ణంగా సమృద్ధిగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని? శక్తి లోపము లేకుండా దేవుని పరిచయం చేయడానికి నేను నా భార్య సిద్ధపడి ఉన్నాను. హల్లెలూయా. ఇది నేను దాచుకుంటే రేపు పనిపద్ధతిని ఆలోచించను. దేవుడి కోసం ఇప్పుడు ఎంతైనా పర్లేదు, పూర్తిగా ఖర్చు పెడిన సిద్ధంగా ఉంటాను. రేపు సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, దశలో నింపుకోవు, దాచుకోవు, మీరు దాచుకుంటారు. అట్లా పోషించిన వాడు చాలా గొప్పవాడు. మీరు ఆడికంటే శ్రేష్ఠుడు. మిమ్మల్ని పోషించలేనా? పక్షుల కంటే మన శ్రేష్ఠులుగా కాదా? కానీ మనకేంటంట? జ్ఞానము లేదు. దేవుడు మాట్లాడిన మనకు జ్ఞానం లేదు, పరిపూర్ణమైన భక్తి లేదు, పరిపూర్ణంగా సాగే ఆలోచన లేదు, పరిపూర్ణంగా దేవుడు వాడబడాలనే కోరిక లేదు. ఆయనకి ఒక సాధనగా ఉండాలి, ఆయన నా భుజం మీద ఎక్కే ఒక గాడిదనై ఉండాలి అన్న కోరిక లేదు. మరి ఎలా ఉన్నాం? యేసుప్రభు ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరి మీద కోపించాడు? చెప్పండి. అంజూరపు చెట్టు మీదనా? ఎందుకు? పనికి రాలేదు. అది పనికి రాలేదు. నువ్వు కూడా యేసయ్య పరిచర్యలో నీ వయస్సు ఉన్నప్పుడు, నీ జ్ఞానం ఉన్నప్పుడు, నీకు బుద్ధి బలం ఉన్నప్పుడు నీవు పనికి రాకపోతే అంజూరపు చెట్టుకి నీకు కూడా తేడా లేదు. పనికి రాకపోతే పెరిగి పారవేయబడతావు, ఉంటావు. ఎలాగంట? చెట్లు బొబ్బో చెట్టు చాలా పొడవుగా ఉంటుంది, కాయ పనికొద్దా? పనికిరాదు. ఎందుకో ఉంది, ఉపయోగం లేని భర్త ఉండే ఉద్ధరించాడట. ఆ చెట్టు అంతే. ఆ చెట్టుకి నీకు నాకు తేడా లేదు. పనికి రాకపోతే నీ కుటుంబం కోసం ఎంత ఉపయోగపడుతున్నావో దేవుని కోసం అంతకంటే ఎక్కువ ఉపయోగపడు. ఆశపడి దేవుని పని చేయాలి, దేవుని పరిచయానికి నేను సహాయకుడిగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యానికి కానీ, దేవుని యొక్క సంఘానికి కానీ నేను పాలి భాగస్తున్నై ఉండాలి. అందులో ఎలా ఉండాలట? షేర్ ఉండాలి. దేవుని కార్యక్రమం ప్రతి దాంట్లో షేర్ కలిగి ఉండాలి. ప్రతి ఆశీర్వాదంలో నువ్వు షేర్ కలిగి ఉండాలి. ప్రతి పరిచయం షేర్ కావాలి దేవునికి. అప్పుడే నువ్వు దీవించబడతావు. నాకెందుకులే అని ఆ శిష్యులాగా మాట్లాడలేదు, ఆ స్త్రీలాగా మాట్లాడాలి. ఇది ఉన్నప్పుడే దేవుడు ఎల్లకాలం మీతో ఉండడు అనే మాట ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మీతో ఉండడు. ఆమె సమయానికి కదా సద్వినియోగం చేసుకుని చదవమని. అందుకు యేసు ఏమందట? ఎవరు కలుగు చేస్తా? ఏమంతా నా ఇష్టం, నా డబ్బు, నేను ఇస్తున్నాను, నీకేంటి అంతా లేదు. సైలెంట్గా ఏం వచ్చాడు? యేసు ప్రభు వారి పరిచయం చేయడానికి వచ్చాడు. కనుక ఆయన వ్యక్తి మీద అది అక్కడ పూసేసి నించేస్తాడ. పాదాలు దగ్గర కూర్చొని పరిచయం చేస్తుంది. అప్పుడు మాట్లాడుతున్నాయి చెవులో, కానీ ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉంది, ఓర్పుతో ఉంది, సహనంతో ఉంది. చూడండి నా జీవితం ఎంత మార్చుకుందో. ఆమె కోసం మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడట. కలుగు చేసుకున్నాడు ఏమని? ఈమె జోలికి పోకండి. ఎందుకు తెలుసా? మీకంటే ఉత్తమరాలు ఈమె అన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. గమనించుకుందాం. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం అలాగే జీవిస్తూ ఉంటాం. మన శక్తి లోపాలు సంఘ కార్యక్రమాలు బయటపడిపోతుంటాయి. మన శక్తి లోపాలు విశ్వాసంతో సాగి నడుస్తున్న బయటపడిపోతుంటాయి. అమ్మా తోడు సహోదరుతో నడుతుంటే ఒక బస్సు ఎక్కి అనుకోండి, నీ డబ్బులు నీవి, నా డబ్బులు ఏంటి? నువ్వు పెట్టే 50 రూపాయలు బస్ ఛార్జీ డబ్బులు అది ఉండిపోతాయి కదా? ఉండిపోరు. రీసెంట్ గా మన పరిచయకు వచ్చినప్పుడు మా సహోదరి ఆ పాస్టర్ గారు బాధలో వచ్చి ఇట్లా అడిగిసిందట. ఏమని? అమ్మా ఎవరి డబ్బులు అది పెట్టించుకున్నామ్మా అన్నట్ట. పాపం తెలియదు ఆవిడ. మన కేజీ పరిచయకి వెళ్ళేప్పుడు తలకు వాళ్ళు వేసి ఆటో డ్రైవర్ ఫిక్స్ అయినప్పుడు నేను ఇంటికి వెళ్ళి దెబ్బలాడినాము. నేను తప్పమ్మా. నువ్వు ఎప్పుడు కూడా కనుక సమస్తము పాస్టర్ గారు చూసుకుంటాను, అనవసరమైన మాట. కానీ ఆ మాట అనడం వల్ల ఎవరు చెడ్డ అయ్యారు? ఆమె చెడ్డ అయిందా? చెప్పండి. నీకెందుకు?
నీకెందుకు? శిష్యులందరూ ఎవరు కలిగిస్తున్నారు? ఎస్ఐ కలుగు చేస్తున్నారు. ఎప్పుడు కూడా పని చేసేప్పుడు ఆలోచించుకోవాలి. ఆ భారం నేను మోస్తున్నాను, నాకు తెలుసు. నాకు భారమే వచ్చి అయినా మోస్తాను, నాకు తెలుసు. దాని దాతృత్వంగా దేవుడు ఏదో ద్వారం తెరుస్తాడా, తెరకుండా? తెరుస్తాడు ఖచ్చితంగా, తెరకూడదు. నేను ఊహించిన ఈ కార్యక్రమం అంతా నేనే చేయాలనుకున్నాను. సత్యం మాట్లాడుతూ ఆలోచించండి. నేనే మార్గము, ప్రసంగం అయిపోయింది. నేనే సత్యము, తర్వాత ప్రసంగం. నేనే జీవము, ఆ తర్వాత ప్రసంగం. 3 ప్రసంగం మనకు ఉన్నాయి అమ్మా, వెయిటింగ్ లిస్ట్ లో ఉండండి అన్ని కదా. సత్యం మాట్లాడి చూడండి. ఈ కార్యక్రమం నేను చేయాలి. ఎందుకు చేయాలి? కృపారావు గారి కింద కూడా బాధ అనిపించింది. అందరి కింద పలకరించి వచ్చినా నాకు బాధ అనిపించింది. అయ్యో, ఇలాగ చాలా మంది మన సంఘ సభ్యుడు ఈ బాధలో ఉన్నాడు, ఇలాగ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు మనం ఉపయోగపడొద్దా అని ఆలోచించుకొని నేనే చేయాలి నిర్ణయం చేసుకున్నాను. కానీ నా దగ్గర చిల్లిగా అవ్వలేదు. మీకు తెలుసు, లాస్ట్ సండే కారు మీద కూడా డబ్బులు ఇవ్వలేదు. కారు మీద డబ్బులు ఇవ్వలేదు. చెప్పుకుంటే సీక్రెట్ చేయొచ్చు, చదవండి. కారు లేదు కూడా డబ్బులు ఇవ్వలేదు. చాలా సమస్యలు అవుతుంది. కానీ కార్యం మొదలుపెట్టాను. ఏం చేయాలి? వెంటనే రాజేష్ అంటున్నాడు, అన్న నేను 2,000 రూపాయలు ఇస్తానన్నా. ఒకే తమ్ముడు స్తోత్ర కుమారి అయ్యగారు ఆ పరిచయం 1000 రూపాయలు ఇస్తానండి. ఒకే సహోదరు సుయన్ కుమార్ గారు పళ్ళు కొన్నారు, గ్రేప్స్ ప్లస్ కమలా పళ్ళు, అరటి పళ్ళు, 3 రకాల పళ్ళు అనుకున్నాను. ఓకే అన్నాను. మరొక సహోదరి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను. అన్నమ్మ గారు నేను ఎంతో కొంత ఇస్తాను అనుకున్నాను. ఆ ప్రాంతానికి వచ్చి మన కృపావతి కళావతి గారు అక్కడే 1000 రూపాయలు, అమ్మ ఉద్దం ఉంచుకోండి తర్వాత చూడంటే లేదు ఇస్తున్నాను. కార్యం అంతా చెప్పండి. నువ్వు అడగకముందే నీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. దేవుడి సేవ చేసినప్పుడు శక్తి లోపల లేకుండా వచ్చేయగలిగితే ఈ రోజు నేను పొందుతున్న ఆశీర్వాదం తెలుసా? చెప్పండి. నా ఇంటి దగ్గర లేచి లేవడం కూడా మరి లేటే కదా. 7 గంటలకు చర్చిలో నాకు పడుతున్నాను. 7:10 అనేది బయలుదేరికి వచ్చాను. స్నానం చేశాను, రొట్టె తయారు చేశాను, అన్నం పెడుతున్నాను. పోయిందని ఫోన్ వచ్చింది, అయ్యగారు మీ ఇంట్లో వంట చేసుకోగలను. అట్లా దేవుడు చెప్పండి. కష్టపడుతున్నాను దీనికోసమే కదా, దీనికోసమే దింపడం లేదా? దేవుడికి కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి హత్తుకుంటే మాట చెప్తున్నాను. ఇది జ్ఞాపకం చేసుకున్నాను. వస్తుంది 3 ప్రసంగాల్లో దేవుడికి జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంది. నేను ఈ సేవలో ఎంత మనం ఎంత ఆనందం, ఎంత సంతోషంగా ఉంటాను, ఎంత హ్యాపీగా నేను జీవించగలుగుతున్నాను. 30,000 రూపాయలు అప్పు ప్రార్థన చేస్తున్నాను. కానీ ఇంత బాగా దేవుడు ఎవరి దగ్గర మాట అనిపించుకోకుండా, ఏలెట్టి చూపించుకోకుండా, ఎవరికి చేయి చాపుకోకుండా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, రూపాయి ఎత్తే దాచుకున్నామని ఉద్దేశం మీకుంటుంది. నాకు వచ్చిన ఫ్యాక్షన్ ఏమో దేవుడా నేను బ్రతికినంత కాలం సంఘ పరిచయకి నా ఫ్యాక్షన్ యూజ్ చేస్తాను తెలిసే దేవుడు అంటే దేవుడు ఇచ్చాడు. అది దేవుడు ఇచ్చాడు. 3,000 రూపాయల ఫ్యాక్షన్ ఇక్కడ అక్కడ ఇంకా నా డబ్బులు వేసి 600 వేసి కడుతున్నాయి. దేవుడు ఉదయంగా చెప్పండి. నా పిల్లలకి 15 లక్షలు పెట్టి పెళ్లి చేశారు. పెద్ద అమ్మాయి 15 లక్షలు ఖర్చు పెట్టి, చిన్న నుంచి మీ దగ్గర 6 లక్షలు అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది కూడా 10,000 ఇచ్చేస్తాను. చెప్పండి. అంగవైపులు అయిపోయి చేయకపోగలుగుతారు. ఎందుకు పనిచేయాలనుకున్నారు? మా తల్లి తండ్రి కూడా అయిపోతే ఈ భార్యని పోషించాలనుకున్నారు. మమ్మల్ని బయటికి నెట్టేశారు, వెలివేశారు, ఎవరో ఒకలాగా మమ్మల్ని చూశారు. ఇలా బిడ్డలు కాదు, నీకు నాకు సంబంధం లేదన్నారు. కానీ ఏసయ్య అన్నాడు, నా సంబంధం లేదు. నేను కారణం, నేను పోషిస్తాను. గర్భంలో రూపించిన వాడిని నేను కాపాడుతాను.
నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు తోడు ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఎలాగ వాడుకుంటానో నా చేతుల్లో ఉంది. కానీ వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మా నాన్నగారు చాలా చేశాడండి. 2006 సంవత్సరంలో సమయం ఏమనుకుంటాను. 2006 సంవత్సరంలో చాలా చేసిన నాన్నగారు దుబాయ్ నుంచి కూర్చొని మాట్లాడుతాను. అన్న నిన్ను దీవించిన దేవుడు దీవించుకుంటాడా? ఇలాగే అన్నాను. నిన్ను పోషించిన దేవుడు. ఒకప్పుడు మన కుటుంబం అడుక్కు తిన్నందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. రాత్రి కూడా భోజనం చేసేవారు కాదు మేము. ఒక గుడ్డు ఉంటే 4 పంచుకునేవాళ్ళు. ఒక కోడి గుడ్డుని 4 ముక్కలు చేసి పంచుకునేవాళ్ళు. ఈ రోజు గుడ్లు తినడానికి టేబుల్ వచ్చేస్తాను. గుడ్లు తిన్న టేబుల్ వచ్చేస్తానేమో. ఒక గుడ్డు ఆ రోజుల్లో 40 పైసలు ఖరీదు గుడ్డు వ్యాధి. ఒక గుడ్డు తెస్తే 4 ముక్కలు చేసి నలుగురు పెట్టింది మా అమ్మ. ఏ కాలం చేద్దాం ఇష్టం మరి ఆ గుడ్డు నేనే నోట్ ఎడుచుకున్నా. ఒకసారి నోట్ ఎడుచుకుని మరి బయట తెచ్చుకోను అనమాట. తినడం రాని వాళ్ళు తమ్ముడు తినడం వచ్చేది. గుడ్డు మీద కోరిక, తినాలని ఆశ. ఈరోజు చంపించుకోవడం తిని మీద ఆశ. ఏది తిన్నాను వ్యర్థమైంది, వేస్ట్ తిండి. ఏది కావాలి? ఇది తినాలనుకున్నాను. హల్లెలూయా. జీవగ్రంథంలో వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని భుజించాలనుకున్నాను నేను. అందుకే ఆకలి గురించి ఎప్పుడు నేను ఆవేశపడను. సోదరుంటది పాస్టర్ గారు మీరు ముందు తినేనంటది. పొరపాటును కూడా నాకు అక్కడికమ్మని చెప్తాను. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అందరితో కూర్చొని తింటాను. ఎప్పుడు నేను ముందు తినమని కోరుకోను. అందరూ తిన్న తర్వాత లాస్ట్ లో ఎవరు మిగులుతారో ఆతో కూర్చొని తింటాను. అప్పుడు దేవుడిని ఆస్వాదిస్తాను. అలా కాబట్టి దేవుడు నాకు ఏ లోటు లేకుండా చూసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప చెప్పట్లేదండి, దేవుడిని మయంపరుస్తున్నాను. నా గొప్ప చెప్పుకోవట్లేదు. ఆ రోజుతో నేను చాలా చేసిన తండ్రి 16 సంవత్సరాలు నీ సేవ పరిచయం ఈ స్థితికి వచ్చింది. అదే 16 సంవత్సరంలో నా సేవ పరిచయం ప్రారంభిస్తే దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో చూడండి డాడీ అని చెప్పాను అనమాట. అప్పుడు నేను సేవలో లేను, డ్యూటీ చేసుకుని దుబాయ్ నుంచి వచ్చే లీవ్లో వచ్చాను. నేను సేవ మొదలు పెట్టిన కాడి నుంచి 16 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు 16 సంవత్సరాలు ఈ సేవ అయిపోయింది ఆల్రెడీ. ఇదే 16 సంవత్సరాలు దేవుడి సేవలో నేను ఉన్నప్పుడు నేను డిఫరెంట్ గా దేవుడిలో జీవిస్తాను. ఒక ప్రత్యేకత నాలో దేవునికి ఇస్తాను. నేను ఒక ప్రత్యేకంగా జీవిస్తాను, అందరిలాగే కాకుండా, మీలా కాకుండా. అని దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాను. ఆ రోజు నిబంధన చేసుకున్నాను. నిబంధన దాటుకుంటా ప్రవర్తిస్తూనే ఉన్నాను. ఎవరికి పెట్టే విషయంలో కూడా శక్తి లోపం లేకుండా పెట్టే జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నన్ను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి తెలియదు. నన్ను ఒకరే ఎక్స్పెక్ట్ చేశారు, దేవుడు ఒకరే. నన్ను అందరూ పిసినారు బాబు, గొప్ప పిసినారు అంటారు. నన్ను ఎక్స్పెక్ట్ చేసిన ఒకే ఒక అతను దేవుడు. ఇది పిసినారు కాదు, వేరుకున్నది కాదు. ఇది అన్ని విషయాల్లో పిసినారు కానీ ఇది దేవుడి విషయంలో పిసినారు కాదు అని దేవుడు నిరూపించుకున్నా చేసుకున్నాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహిమ కలుగును గాక. కనుక మనం చేసే ఏ పని సరే శక్తి లోపం లేకుండా చేయండి. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మరొక రూపంలో మిగిస్తాడు. కనుక ఏదైనా ప్రార్థన శక్తి లోపం లేకుండా, దేవుని సన్నిధి శక్తి లోపం లేకుండా, సువార్త పరిచర్య శక్తి లోపం లేకుండా, మాట్లాడే విషయం శక్తి లోపం లేకుండా, పరిపూర్ణ హృదయంతో మాట్లాడే దేవుడితో ప్రార్థన ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితులను కూడా బలహీనంగా ప్రార్థన చేయకండి, భయభక్తులతో ప్రార్థన చేయండి. ఒప్పుకొని చేసే ప్రతి పని, ఈ రోజు నువ్వు ఏ పాపాలు చేసావో, ఎంతవరకు ఎటువంటి అన్యాయంగా ప్రవర్తించావో, ఎంతవరకు ఎవరిని దూషించావో, అనరాని మాటలు అన్నావో, వాళ్ళ హృదయాన్ని నొప్పించావో, బాధ పెట్టున్నావేమో, ఒప్పుకొని ప్రార్థించావు. వెంటనే క్షమించబడి దేవునికి దగ్గర అవ్వగలవు. ఒప్పుకోకుండా ప్రార్థన చేసామంటే దావీదులాగా మనం ఎన్ని ప్రయాణాలు, ఎంతో ఉపవాసం చేసినా ఫలించదు, ఎంత ప్రార్థన చేసినా ఫలించదు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, అది ఒప్పుకోని కారణం తెలుసా? ఒక ప్రవక్త ఎవరు నాతాడు గారు మాట్లాడిన మాటలు వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన ఒక గొర్రెను ఉదాహరణగా తీసుకొని చెప్పారనమాట. వేరే పొలంలో ఉన్న గొర్రెను తీసుకొచ్చి నీ మందులో కలిపివేయబడితే దాన్ని నువ్వు అర్పిస్తే అది పాపమా నేరం అంటే నువ్వు దాన్ని చంపేద్దాను అన్నాడు. ఆయన పౌరుషంలో అది నువ్వేనా ఆయన అన్నాడు. నేనా అన్నాడు. అవును, నీ దగ్గర పనిచేసే ఒక సైనికుడి యొక్క భార్య నువ్వేం చేసావు?
అని వివరంగా చెప్పినప్పుడు వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఆయనలోకి ప్రవేశించాడు. హల్లెలూయా. నీవైనా నేనేనంతే. నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడిని చూడగలుగుతావు. నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే నువ్వు దేవుని నిబంధన కట్టుబడి ఉంటావు. నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే దేవుని మాటలను భయభక్తి కలిగి జీవిస్తావు. కనుక తల వస్తే ప్రార్థన చేస్తూ మనం ఊహించుకున్నాం. నెక్స్ట్ నుంచి కాలు పట్టుకున్నాం. చిన్న ప్రార్థన. ఇలా నువ్వు చేస్తే ఏ పని శక్తి లోపం లేకుండా చేయగలవు. నాయన నీ ప్రియ కుమార్తె ప్రభువా తండ్రి, ఆ 3.5 దినాలు విలువ చేసి నాయన అత్తరు తీసుకొచ్చి, నాయన ఇది ఉంటే ఎందుకైనా పనికొస్తాదేమో అనుకోలేదు. ఇది నీకంట గొప్పది కాదు, ఇటువంటి అత్తరు నీకే పోయేదగినది అని చెప్పి అయ్యా దాంతో మిమ్మల్ని ప్రభువా తండ్రి సత్కరించింది. అయ్యా 2 కాసులు ఉన్న విలువరాలు ప్రభువా తండ్రి ఆ జీవనాన్ని సమర్పించుకొని ఇది ఉంటే క్రీస్తు కొరకే, నాకంట ఎక్కువ దేవునికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది, నేను తింటే ఇది వ్యర్థమైపోతే నా జీవనం అంతా ఇదే అని ఆ 2 కాసులు వేసినప్పుడు వేలు కాసులు వేసినప్పుడు విలువ లేదు. కానీ ఆ 2 కాసులు వేసిన ఆ యొక్క వేద విలువలకి ఒక ప్రత్యేకమైన స్థానం జీవనంగా వేసుకున్నాను. ఈ దినము ప్రభువాన్ని మా దగ్గర 1000 ఉన్నా 15 లక్షలు ఉన్నా ప్రభువాన్ని లక్షలైన లక్షణాలు లేని జీవితంలో మేము జీవిస్తున్నాము. ప్రభువాన్ని మీరు నేర్పిన పాఠాలు మా జీవితంలో ఒక మార్పు కలిగి ఉండాలి. మీరు నేర్పించిన వాక్యము మా జీవితంలో మార్పు కలిగి జీవించాలి. అయ్యా మేము ఒకరికి మాదిరిగా ఉండాలి. మమ్మల్ని చూసి మరొకరు నేర్చుకోవాలి. మమ్మల్ని చూసి మరొకరు ఈ పాటలు నడవగలగాలి. మమ్మల్ని చూసి మరొకరు వారి కుటుంబాన్ని కట్టుకోగలగాలి. మమ్మల్ని చూసి మరొకరు ప్రభువాన్ని ఈ రాజ్యం రావడానికి ఇష్టపడి ఉండాలి. మమ్మల్ని చూసి మరొకరు ప్రభువాన్ని చెడు వ్యసనాలు విడిచిపెట్టి జీవించాలి. అటువంటి జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో